హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్ మన వీడియోలో ఈ విధమైన ఒక ఎస్ఎస్ కమెంట్ బాక్స్కి కనెక్షన్ అనేది ఏ విధంగా వేయాలో మీకైతే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దీన్ని మనం ఎస్ఎస్ కమెంట్ బాక్స్ అంటాము. చాలామంది దీని అయితే 6 స్పాట్ ప్లగ్ అయితే అని కూడా అంటారు. దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా కనెక్షన్ చేయాలో మీకైతే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే మనకి 6 ఆంప్స్ లేదా 16 ఆంప్స్గా వాడుకోవచ్చు. దీన్ని ఇది మనకి 3-in-1 ఎస్ఎస్ కమాండ్ బాక్స్ అని దీని మీద రాసింది కదా, అంటే మనకి దీన్ని 3-in-1 గలక వాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాము. మనకి దీన్ని ఏ విధంగా కనెక్షన్లో మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి ఒక స్విచ్ వస్తుంది, అలాగే ఒక షాకెట్ వస్తుంది. దీంట్లో మనకి 6 ఆంప్స్ షాకెట్ పెట్టుకోవచ్చు, అలాగే 16 ఆంప్స్ షాకెట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీనికి మనం ఏ విధంగా కనెక్షన్ చేయాలో మీకైతే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా మీరు అయితే లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఎలా చేయాలనేది కంప్లీట్గా అయితే అర్థమవుతుంది. ఇంతవరకు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి పక్కన కన్సర్న్ కొట్టడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీనికి వచ్చిన మనకి 4 స్క్రూ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. స్క్రూ అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా స్క్రూ అనేది ఓపెన్ చేసిన తర్వాత లోపల మనకి ఒక స్విచ్ షాకెట్ అయితే కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి స్విచ్ అనేది 2 టర్మినల్స్ ఉంటాయి, అలాగే షాకెట్కి 3 టర్మినల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇలా మీరు చూడొచ్చు, ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఎల్ అని ఉంది కదా. ఎల్ అంటే మనకి లైన్ అన్నట్టు ఇది, అలాగే ఈ పక్కన ఎన్ అని ఉంది కదా. ఎన్ అంటే న్యూట్రల్ ఇది. ఈ పైన వచ్చేసి మనకి అయితే ఎర్తింగ్, అలాగే ఇప్పుడు మనకి స్విచ్ కూడా 2 టర్మినల్స్ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు వీటికి మనకి కనెక్షన్ ఏ విధంగా వేయాలో మీకు అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు చిన్న ఒక వైర్ ముక్క అయితే తీసుకున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. దీంట్లో మనకి ఫేస్, న్యూట్రల్, అలాగే ఎర్తింగ్ అనేది ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి రెడ్ అంటే మనకి ఫేస్, అలాగే బ్లాక్ అంటే న్యూట్రల్. ఇక్కడ మనకి గ్రీన్ అనేది ఉంది కదా, గ్రీన్ అంటే ఎర్తింగ్ ఇది. ఇప్పుడు ఎలా కనెక్షన్ చేయాలో మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను నీట్గా. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ అయితే కడిన్ వైర్ తోటి మనకి వైర్కి అయితే స్లీవ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే మనకి వైర్ స్లీవ్ అయితే తీసేసుకుని ఇప్పుడు మనకి దీంట్లో ఫేస్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి స్విచ్ ఒక టర్మినల్ ఉంది కదా, ఇక స్విచ్ టర్మినల్లో కింద ఉంది కదా, కింది దాన్ని ఈ విధంగా మనం లూజ్ అయితే చేసుకుని ఈ ఫేస్ అనేది మనం ఇక్కడ స్విచ్ కింద అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఇట్లా వైర్ అనేది పెట్టేసిన తర్వాత వైర్కు మనకి టర్మినల్కి ఉన్న స్క్రూ అనేది ఫుల్గా అయితే టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి న్యూట్రల్ వైర్ ఉంది కదా, న్యూట్రల్ వైర్ని స్లీవ్ అనేది తీసేసుకొని కొంచెం ట్విస్టింగ్ అయితే వేయాల్సి ఉంటుంది. ఈ విధంగా గట్టిగా ట్విస్టింగ్ అనేది చేసేసి ఇక్కడ మనకి ఎన్ అని రాసింది కదా, ఎన్ ప్లేస్లో ఇప్పుడు మనకి న్యూట్రల్ వైర్ ఇవ్వాల్సి ఉంటుంది. మనకి టెస్టర్ తోటి అయితే నట్ అనేది లూజ్ అయితే వేసుకుని మనకి ఈ టర్మినల్ ఉంది కదా ఎన్ అనేది, దాంట్లో మనకి బ్లాక్ వైర్ అనేది పెట్టేసి ఈ స్క్రూ అనేది ఫుల్గా టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఫుల్గా టైట్ చేస్తేనే మనకి ఎలాంటి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం అయితే ఉండదు. మనం నట్ అనేది లూజ్గా చేస్తే అక్కడ స్పార్క్ అనేది వచ్చేసి మనకి వైర్ అయితే కాల్పడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అలానే ఇప్పుడు మనకి ఎర్తింగ్ ఉంది కదా గ్రీన్ కలర్ వైరు, దీన్ని కూడా ఇట్లా ట్విస్టింగ్ అనేది చేసేసి ఈ విధంగా మనం ఇక్కడ స్క్రూ అనేది తీసేసుకుని మనం ఇప్పుడు మనకి ఎర్తింగ్ ప్లేస్లో పైన ఉంది కదా మూడోది, దీంట్లో ఈ విధమైన ఎర్తింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఒకవేళ మీ ఇంట్లో ఎర్తింగ్ అనేది లేకుంటే పైన మనకి ఎర్తింగ్ పెట్టిన అవసరం లేదు. ఒకవేళ ఎర్తింగ్ ఆప్షన్ ఉంటే కంపల్సరీ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎర్తింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి ఫేస్, న్యూట్రల్, అలాగే ఎర్తింగ్ అయితే ఇచ్చాము. ఇవైతే మనకి మెయిన్ కనెక్షన్లు. ఇప్పుడు మనకి స్విచ్ పై టర్మినల్ నుండి ఇక్కడ ఎల్ అని ఉంది కదా, దానికైతే కనెక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, దానికోసం నేను ఒక వైర్ ముక్క అయితే తీసుకుంటున్నాను. చూడండి, మన లెంత్ అయితే చూసేసుకొని మనం ఈ విధంగా వైర్ అయితే తీసేసుకొని ఆ వైర్కి 2 సైడ్స్ అయితే స్లీవ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. 2 సైడ్స్ స్లీవ్ అయితే తీసేసుకొని ఇప్పుడు మనం ఈ వైర్ అనేది కొంచెం ట్విస్టింగ్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ట్విస్టింగ్ అనేది చేసేసి మనకి ఇక్కడ స్విచ్ పైన ఉంది కదా, స్విచ్ పైన టర్మినల్ నుండి అలాగే మనకి ఇక్కడ షాకెట్లో ఎల్ అని ఉంది కదా, ఆ ఎల్ అని ప్లేస్లో అయితే ఇక్కడ స్విచ్ పైన ఉన్న వైర్ అయితే కనెక్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కనెక్షన్ చేస్తేనే మనకి స్విచ్ ఆన్ ఆఫ్ అయితే చేసినప్పుడు మనకి పవర్ సప్లై అనేది ఆన్ ఆఫ్ కావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి స్విచ్ పైన టర్మినల్ వేసిన తర్వాత అలాగే ఇంకో సైడ్ ఉంది కదా, ఇంకో సైడ్ని మనకి షాకెట్లో ఎల్ అనే ప్లేస్లో ఈ విధంగా పెట్టుకొని మనకి దీనికి ఉన్న స్క్రూ అనేది ఫుల్గా అయితే టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు చేస్తున్నా చూడండి, ఈ విధంగా మనకి స్క్రూ అనేది ఫుల్ టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా టైట్ అనేది చేస్తేనే మనకి ఎలాంటి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు, టోటల్గా కనెక్షన్ అయిపోయాయి. ఇప్పుడు ఇక్కడ మనకి ఫేస్ ఇచ్చాము, అలాగే న్యూట్రల్, ఇక్కడ పైన అయితే ఎర్తింగ్ అయితే ఇవ్వడం జరిగింది. స్విచ్ పైన నుండి అయితే షాకెట్కి కంట్రోల్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేస్తే మనకి ఆన్ చేస్తే ఆన్ అవుతుంది, ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, ఇప్పుడు మనకి లోపల సైడ్ అయితే టోటల్గా కనెక్షన్ అయితే అయిపోయాయి. ఇప్పుడు మనకి వైర్లు ఉన్నాయి కదా, ఫేస్, న్యూట్రల్, ఎర్తింగ్ అనేది. ఇప్పుడు మనకి ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ అయితే బయటకి తీయాల్సి ఉంటుంది. ఇక్కడ వైర్లు చాలా ఉంటాయి, బయట ఉండి వైర్లు కొన్ని ఉంటే ఇక పైన నుండి అయితే ఓపెన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ పైన ఉంది కదా,
ఈ పైన అయితే కొంచెం అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. ఇట్లా మీకు కొంచెం కటింగ్ బ్లేడ్తో ఇట్లా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా ప్రెస్ చేస్తే పైన అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు దీని నుండి అయితే మనకి వైర్ అనేది బయటకి తీసేసుకొని మనకి ఆ బోర్డ్ అనేది సెట్ చేసుకుని మనం ఫస్ట్ అయితే ఎలా స్క్రూలు తిప్పామో టోటల్ అలాగనే స్క్రూ అనేది ఫిట్ చేసుకోవాలి. స్క్రూలు ఫిట్ చేసే ముందు మనకి కనెక్ట్ చేసుకున్న వైర్లు అనేది టోటల్గా ఈ వెనకాల బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో కరెక్ట్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి స్క్రూ ఫిట్ చేసేటప్పుడు ఆ వైర్లు అనేది బయట రాకుండా కరెక్ట్గా సెట్ చేసుకొని ఈ విధంగా ఉన్న ఫోర్ సైడ్స్కి 4 స్క్రూస్ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, స్క్రూ అనేది మరీ టైట్గా తిప్పొద్దు. మనకి ఎంతవరకు అయితే టైట్ అనిపిస్తుందో అంత తిప్పుకోవాలి. మరీ టైట్గా తిప్పేస్తే లోపలైతే మనకి ఆ స్క్రూ ఫిట్ చేసేది అయితే విరిగిపోతుంది. అట్లా విరిగిపోతే మనకి షాకెట్ అనేది బయటికి రావడం అనేది జరుగుతుంది. అది చాలా ప్రమాదం మనకి. ఓకే, ఆ విధంగా కాకుండా మనకి స్క్రూ అనేది ఎంతవరకు టైట్ అవుతుందో అంతవరకు తిప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఇప్పుడు మనకి ఎస్ఎస్ కమాండ్ బాక్స్కి ఒక 3 పిన్ టాప్ అయితే ఫిట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు అయితే మనకి 6 నామ్స్ ఇది ఈ 6 నామ్స్ మనకి 3 పిన్ టాప్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఎన్ అలాగే ఎర్తింగ్ అనేది ఉంది కదా, సేమ్ ఈ ప్లేస్లోనే మనకి ఫేస్ న్యూట్రల్లోనే ఎర్తింగ్ అనేది ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి 2 పిన్ టాప్కి అయితే ఏ విధంగా అయితే ఫిట్ చేసుకోవచ్చు, కాకపోతే 3 పిన్ టాప్కి మనం సేమ్ ఇలానే ఫేస్ న్యూట్రల్ అనేది కరెక్ట్గా అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఇక్కడ నేను చేశాను చూడండి, మనకి ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఫేస్ అనేది చేశాను, ఇక్కడ మీకు ఎల్లని కనిపిస్తుంది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి న్యూట్రల్ అయితే చేశాను, అలాగే పైన మనకి ఎర్తింగ్ అయితే వేయడం అయితే జరిగింది. ఈ విధంగా మనకైతే టోటల్గా చేసిన తర్వాత మనకి 3 పిన్ టాప్ క్యాప్ ఉంది పైన, ఈ క్యాప్ అనేది పెట్టేసుకుని దీనికి ఒక స్క్రూ అయితే ఇచ్చారు వీళ్ళు. ఈ స్క్రూ అనేది మనకి ఫుల్గా అయితే టైట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మరీ బాగా టైట్ చేయొద్దు, మనకి ఎంతవరకు టైట్ అవుతుందో అంతవరకే చేసుకోవాల్సి ఉంటుంది. మరి బాగా టైట్ చేస్తే లోపలైతే విరిగిపోవడం అయితే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ టోటల్గా అయితే మనకి ఎస్ఎస్ కమాండ్ బాక్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది. ఓకే, పైన దీనికి 3 పిన్ టాప్ కూడా ఫిట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని చెక్ చేసి చూద్దాము. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఒక 3 ఎస్ఎస్ కమాండ్ బాక్స్ తీసుకున్నాను. దీంట్లో మనకి ఫేస్ అనేది రైట్ సైడ్ రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి ఈ 3 పిన్ టాప్ అయితే దీంట్లో పెట్టుకుందాము. ఓకే, ఇప్పుడు మీకు 3 పిన్ టాప్ పెట్టేస్తాను కదా, ఇప్పుడు మా స్విచ్ అయితే ఆన్ చేస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు మనకి 3 పిన్ టాప్లో ఒక ఇండికేటర్ రావడం అయితే జరిగింది, అంటే మనకి సప్లై అనేది వచ్చేసింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనకి మీరు చూడొచ్చు ఇక్కడ స్విచ్ అనేది ఆన్ చేశాను, మనకి ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా అయితేనే రావాలి మనకి ఫేస్ అనేది. ఇక్కడ మీకు స్విచ్ బంద్ చేస్తే మనకి సప్లై అనేది ఆగిపోయింది, మన స్విచ్ చేస్తేనే మనకి సప్లై అనేది ఆన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు చూసారు కదా, ఈ విధంగా చాలా సింపుల్గా అయితే మీరు కూడా ఎస్ఎస్ కమాండ్ బాక్స్కి కనెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలానే మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.